Katra madam, good morning. గుడ్ మార్నింగ్ సార్. మాస్టర్స్ మేడం కూడా ఆల్రెడీ వచ్చున్నారు క్లాసులోకి. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఎస్ మేడం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి ఆత్మ చైతన్యానికి మరియు గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మగారికి నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేస్తూ అందరు వీడియోస్ ఆన్ చేయండి. రాజన్న గారు, జయరామ్ రెడ్డి సార్. ఓకే మేడం. ఇక్కడ విచ్చేసిన ఉన్న అంత ధ్యాన బాంధవులకు, ఆస్ట్రల్ మాస్టర్స్ కు, యూట్యూబ్ లో వింటున్న అంత ధ్యాన బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారాలని తెలియజేస్తూ, మాస్టర్స్ అందరికీ శుభోదయం. చాలా అద్భుతమైన ధ్యానాన్ని మనం ఊహించుకుని ఇప్పుడు మనం జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో ఉన్నాం. మాస్టర్స్, ధ్యానం ఎందుకు అవసరం, ధ్యానం వల్ల మనకి ఎటువంటి లాభాలు అంటే, బుద్ధుడు ఒక మాట అన్నాడంట, ధ్యానం వల్ల నువ్వేం పొందావయ్యా అని ఎవరో ప్రశ్న అడిగితే ఆయన, ధ్యానం వల్ల నేను పొందడం ఏంటి, అన్ని పోగొట్టుకున్నాను, అందుకనే చాలా సంతోషంగా ఉన్నాను అన్నారంట. మరి ధ్యానం ద్వారా నువ్వు పోగొట్టుకున్నవేంటి చెప్పు అంటే, ఈ అరిషడ్ వర్గాలు వాటి గురించి చెప్పి, ఇవన్నీ పోగొట్టుకున్నాను అందుకని చాలా హాయిగా ఉన్నాను అన్నారంట. అంటే అవన్నీ నియంత్రింపబడుతూ ఉన్నాయి, లేదా మనం వాటిని పోగొట్టుకుంటున్నామంటే మన జీవితం ఇంకా చాలా హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడు పోగొట్టుకున్న వాటితో మనం పొందుతున్నాం, ఏం పొందుతున్నాం, సంతోషాన్ని పొందుతున్నాం, నెమ్మదిని పొందుతున్నాం. ఆ ఒక అత్యద్భుతమైన స్థితిని మనం చేరుకుంటున్నాం. అందుకనే ధ్యానం ప్రతినిత్యం అవసరం. మనం ధ్యానంలోకి ప్రవేశించడానికి ఒక హెల్త్ పరమైన రీజను, లేదా ఇంట్లో ఏదో ఒక సమస్య, ఒక రీజను, ఈ రీజన్స్ నుంచి మనం వస్తాం. కానీ నిజమైన ఒక ధ్యాన మార్గ ప్రవేశం ఎందుకు అంటే, మనల్ని మనం కనుక్కోవడానికి, మనల్ని మనం చేరుకోవడానికి అంటే ఆత్మ ఆ పరమాత్మ వైపు అడుగులు వేయడానికి. కానీ మొదట్లోనే ఇవన్నీ చెప్తే ఎవరు రారు కదండి. అందుకని ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ధ్యానం ద్వారా నిర్మూలింపబడతాయి. అవును, అలాగే ఎప్పుడు అన్నప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు ఏదో ఒకలాగా డౌట్ వేసుకుంటూ ఉంటాం, అరే వీళ్ళు ధ్యానంతో ఇవన్నీ అవుతాయి అంటున్నారు కదా, నిజంగా అవుతాయా అని సంశయంతో చేస్తూ ఉంటాం. ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదండి, ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదు. ధ్యానంతో నిజంగా నాకు ఇవన్నీ అవుతాయా, ఇవన్నీ నేను చేసుకోగలనా, చేరుకోగలనా, ఇలా అన్ని చక్కబడిపోతాయా ధ్యానం ద్వారా, ఎటువంటి డౌట్ కూడా లేదు. డౌట్ లేకుండా ధ్యాన స్థితిలో మనం ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ అన్నవి మనం గమనిస్తూనే ఉంటామండి. మరి అలాగే మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాం, మరి ప్రాపంచిక ధర్మాలను కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించేటప్పుడు మనందరికీ కూడా ఒక డౌట్ అన్నది ఉండనే ఉంటుంది. ఏంటి ఆ డౌట్ అంటే, మరి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాం కదా, మరి మన ప్రాపంచిక ధర్మాలు మనం చేయని అవసరం లేదేమో, నేను నా ఇల్లు వాకిలి నా చుట్టాలు వీళ్ళందరినీ వదిలేసి ఏ సన్యాసులాగో అయిపోయి నేను ఎక్కడైనా హిమాలయాల్లో వెళ్ళిపోవాలేమో అన్నట్టుగా మనకి భావిస్తూ ఉంటాం. చాలా వరకు ఈ ధ్యాన మార్గం గాని ఆధ్యాత్మిక ప్రయాణం గాని ఎవరికైనా చెప్తే అలాంటి సమాధానాలే మనం వింటూ ఉంటాం. అవన్నీ నాకు ఇప్పుడు కాదు, 60 ఏళ్ళు దాటిన తర్వాత, నేను చూడవలసినవి చేయవలసినవి అన్ని అయిపోయిన తర్వాత నేను అప్పుడు ఆధ్యాత్మికంలోకి వస్తాను అని అంటారు. ఇది ఖచ్చితంగా అపోహ మనోభావన అండి. ఎందుకంటే మనకు ప్రాపంచికంగా ఎలా జీవించాలో మార్గనిర్దేశనం చేసే గైడ్ లైన్సే ఆధ్యాత్మిక ఒక ప్రయాణం. మనం ఆధ్యాత్మిక పరంగా ఎంత జ్ఞానాన్ని అయితే పొందుతామో ఆ జ్ఞానాన్ని మన ప్రాపంచిక ధర్మాలు నిర్వహించేటప్పుడు మనం ఉపయోగించవలసి ఉంటుంది, ఆచరణలో పెట్టవలసి ఉంటుంది. అందుకనే పత్రిజీ గారు ఎప్పుడు కూడా మధ్య మార్గంలో ప్రయాణించమని చెప్తూ ఉంటారు. మనం ఈ ఒక మధ్య మార్గంలో ప్రయాణం చేయడం అంటే ఏంటి అంటే, ఆధ్యాత్మిక పరంగా నా పురోగతిని నేను గమనిస్తూ, నేను జ్ఞానాన్ని పొందుతూ
ఆ పొందిన జ్ఞానాన్ని ఎక్కడ ఆచరణలో పెట్టడం? ఇక్కడ మన ప్రాపంచిక ధర్మంలో. నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఏంటది? ఏడాది మొత్తం చదివిన విద్యార్థి ఆఖరి రోజున పరీక్షలు రాయలేదంటే అతను ఆ ఒక్క తరగతి గురించి నాలెడ్జ్ పొందాడా లేదా అని ఎలా తెలుస్తుంది మనకు? పరీక్షలు రాస్తేనే కదా తెలిసేది. ఆధ్యాత్మిక మార్గంలో, ధ్యాన మార్గంలో ఎంతో జ్ఞానాన్ని మనం ప్రతినిత్యం పొందుతూ ఉంటాం. ఎలాంటి జ్ఞానం? అత్యద్భుతమైన జ్ఞానం. ఎలా తోటి మానవులతో మనం ప్రవర్తించాలి, ఎప్పుడు ఎలా మనం ఉండాలి, అనుకోని స్థితులు పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా మనల్ని సంభాళించుకోవాలి, ఇలాంటివి ఎన్నో జ్ఞానాలు మనం పొందుతూ ఉంటాం. సరే, వాటిని మనం సరిగ్గా ఆ ఒక జ్ఞానాన్ని పొందామా లేదా అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అది ఈ ప్రపంచ ధర్మంలో మనం నిర్వహించినప్పుడే, ఆచరణలో పెట్టినప్పుడే. కానీ నేను ఆచరణలో పెట్టడాన్ని తప్పించుకుని నేను అంత నేర్చుకున్నాను, నేను ఇంత నేర్చుకున్నాను, నేను గొప్పవాడిని, అది అంటే ఎలా అండి? ఆచరణలోనే పెడితేనే కదా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి వీలయ్యేది. సెల్ఫ్ చెక్, ప్రతినిత్యం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నిన్నటికి ఇవాళకి నాలో ఏం మార్పు, నిన్నటికి ఇవాళకి నేను పొందిన జ్ఞానాన్ని ఎలా నేను ఆచరణలో పెడుతున్నాను, ఇలా ప్రతినిత్యం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ప్రతినిత్యం మనం ఆధ్యాత్మిక మార్గంలో నేర్చుకున్నది అనే దానికంటే అనుభవం, తెలుసుకున్న దాన్ని మనం ఈ ఒక ప్రాపంచిక ధర్మంలో నిర్వహించాలండి. అందుకనే మధ్య మార్గం చాలా చాలా అవసరం. మరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇంకా ఉన్నతంగా ప్రయాణం కొనసాగించాలి అన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న 6 సూత్రాల్ని, సిద్ధాంతాల్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇవి చాలా ముఖ్యమైన 6 సిద్ధాంతాలు. వీటి గురించి తెలిసినప్పుడే మనం మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇంకా ఎలా కొనసాగించాలి అన్న ఒక క్లారిటీ మనకైతే లభిస్తూ ఉంటుందండి. సో ఏంటి ఈ 6 సూత్రాలు అని మనం ఒక్కొక్క దానిగా చూసినట్టయితే, మొదటిది ఆత్మ సిద్ధాంతం. మొదటి సిద్ధాంతం ఏంటి? ఆత్మ సిద్ధాంతం. మరి రెండో సిద్ధాంతం ఏంటి? జన్మ పునర్జన్మల సిద్ధాంతం. రెండో సిద్ధాంతం జన్మ పునర్జన్మల సిద్ధాంతం. ఇక మూడో సిద్ధాంతం కర్మఫల సిద్ధాంతం. మూడో సిద్ధాంతం కర్మఫల సిద్ధాంతం. నాలుగో సిద్ధాంతం పురోగమన సిద్ధాంతం. నాలుగో సిద్ధాంతం పురోగమన సిద్ధాంతం. ఐదో సిద్ధాంతం యోగ సిద్ధాంతం. యోగ సిద్ధాంతం. ఇక ఆరవది అనేకానేక సిద్ధాంతం. ఆరవది అనేకానేక సిద్ధాంతం. చక్కగా ఈ 6 సిద్ధాంతాల ఒక జ్ఞానాన్ని మనం పొందినట్టయితే మనం మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇంకా చాలా అద్భుతంగా కొనసాగించడానికి వీలు పడుతుంది మాస్టర్స్. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం ఎంత చక్కగా కొనసాగిస్తామో అంత ఎక్కువ మన ఆత్మ చైతన్యపు ఔన్నత్యాన్ని మనం కనుగొంటాం. అలాగే మన ప్రాపంచిక ధర్మాల్ని చాలా ఎరుకతో చాలా చక్కగా నిర్వహింపబడడానికి మనకు సాకారవంతం అవుతుంది మాస్టర్స్. సో మొదట సిద్ధాంతం మనం గమనించినట్టయితే ఆత్మ సిద్ధాంతం. ఆత్మ సిద్ధాంతం అంటే ఏంటి? క్రియేసిజంకి ఎవరైనా వచ్చారనుకోండి, ముందుగా చెప్పేది ఏమి అంటే నువ్వు శరీరానివి కాదు, ఆత్మవు అని. ముందు ధ్యానం నేర్పించడానికంటే ముందు చెప్పే మాట ఇదే, నువ్వు శరీరానివి కాదు, ఆత్మవి అని. ఎందుకు శరీరాన్ని కాదు ఆత్మని, ఈ యొక్క సత్యాన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం అనుకుంటుంటాం మనం ఈ శరీర పదార్థం అని. శరీర పదార్థం అనుకోవడం వల్ల భవబంధాలకు లోనవుతూ ఉంటాం. నాది, నేను, నాకు బాధ, నాకు నొప్పి, ఇలా. కానీ ఆత్మవి అన్న ఒక సత్యం తెలిసినప్పుడు మన
ఒక జీవన విధానమే చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాస్టర్స్. మరి ఆత్మ అది ఎక్కడ ఉంటుంది అంటే గాలి ఎక్కడుంది? కానీ గాలి లేకుండా మనం ఉండగలమా? లేదు కదా. వాయువు ఎక్కడుంది? మొత్తం విస్తరింపబడింది. చూడగలమా? లేదు. ఫీల్ అవ్వగలం అంతే. లేదు నేను చూస్తేనే నమ్ముతానంటే గాలి లేదు ఒకవేళ అంటే మనం ఎవరు కూడా శ్వాసని తీసుకోలేము. అలాగే ఇప్పుడు ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక స్విచ్ వేస్తాను అనుకోండి. స్విచ్ ఎక్కడో ఉంది, బల్బ్ ఎక్కడో ఉంది, కనెక్షన్ వైర్. ఆ వైర్ లో ఆ ఎలక్ట్రిసిటీ చైతన్యం అన్నది పాస్ అయితేనే కదా ఆ బల్బు వెలగడం అన్నది జరుగుతుంది. ఒకవేళ అది పాస్ అవ్వలేదంటే వెలుగుతుందా? ఖచ్చితంగా లేదు కదా. మరి అలాగే ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేశాను, బల్బ్ వెలిగింది, స్విచ్ ఆఫ్ చేశాను, బల్బ్ వెలగలేదు, కానీ వైర్ లో ఎలక్ట్రిసిటీ లేదంటే అది ఉంటుంది, కానీ ఆ కనెక్షన్ అన్నది లేదు కాబట్టి వెలగట్లేదు. అలాగే మనం ఈ శరీరాన్ని చూసినట్టయితే ఈ శరీరంలో ఆ చైతన్యపు అంశం ఉండడం వల్లే మనం ప్రతినిత్యం లేస్తున్నాం, మన దిననిత్య అవసరాల్ని మనం పూరించుకోగలుగుతున్నాం. ఒకవేళ ఆ ఆత్మ చైతన్యం అన్నది మనలో లేనట్టయితే మనం ఎవ్వరు కూడా ఏ పని కూడా చేసుకోలేము. ఏమి కూడా కాళ్ళు ఎలా ఆడుతున్నాయి, చేతులు ఎలా ఆడుతున్నాయి, ఎలా చూస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, బ్రెయిన్ మొత్తం కంట్రోల్లో ఉందండి ఇవన్నీ కూడా, అందుకని అన్ని చేయగలుగుతాం. సరే మరి ఆ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? కాళ్ళు చేతులు కళ్ళు నోరు ముక్కు వీటన్నిటికీ సరే బ్రెయిన్ కంట్రోల్లో ఉంది. మరి ఆ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? ఆ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటే అక్కడే మన ఒక కాన్షియస్ మైండ్ కు సబ్ కాన్షియస్ మైండ్ కు కనెక్ట్ అయి ఉన్న ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం ద్వారానే ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం మనం. ఆ ఆత్మ చైతన్యం అనేది లేదంటే ఏం చేయగలం మనం? ఏమీ కూడా చేయలేము. అందుకనే ముందుగా మనం శరీరం కాదు ఆత్మ అనే ఒక సత్యాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఎందుకనే ఈ ఆత్మ సిద్ధాంతాన్ని మనం ముందుగా మొదట సిద్ధాంతం అన్నది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి అందరికీ తెలుసా నేను ఆత్మ పదార్థాన్ని అన్నది అంటే ధ్యాన మార్గంలో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నారనమాట మనం ఆత్మ పదార్థం అని. కానీ చాలా మంది ఇంకా ఉన్నారు నేను ఆత్మను కాదు శరీరాన్ని అన్న భావనలో ఉన్న వాళ్ళు. వాళ్ళకి మనకి ఏంటి తేడా అంటే మనం జ్ఞానులం, వాళ్ళు అజ్ఞానులు. మూర్ఖులంటూ ఎవరు ఉండరు. మూర్ఖులంటే ఎవ్వరు ఉండరు. సత్యం తెలిసిన వాళ్ళు జ్ఞాని, సత్యం తెలుసుకోవలసిన వాళ్ళు అజ్ఞాని అంతే. ఆ ఒక్క సత్యాన్ని వాళ్ళు గ్రహించారనుకోండి వాళ్ళు కూడా జ్ఞానులే అవుతారు. ఆ జ్ఞానాన్ని అందరికీ తెలియపరచడం మన ఒక కర్తవ్యం అయి ఉంటుంది మాస్టర్స్. జ్ఞాని ఎటువంటి మాటలు మాట్లాడతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బాడీ వెకేట్ చేశారనుకోండి, అంటే మరణించారనుకోండి. అరే రే ఆయన మరణించారు, మా ఇంట్లో ఎవరో మరణించారు. మరణం దేనికుంది? మరణం దేనికుంది? శరీరానిక ఆత్మక? ఆత్మకు ఎప్పుడు కూడా మరణం అన్నది లేదు. ఎప్పుడు కూడా మరణం అన్నది లేదు ఆత్మకు. ఈ జన్మ తీసుకుంది, ఈ జన్మలో శరీరంలో ఉండి ఆ ఒక్క అనుభవాల్ని పొంది ఈ శరీరంతో పని అయిపోయిందా, ఈ జన్మలో తను చేయవలసిన కార్యక్రమాలు కర్తవ్యాలు ముగిశాయా, అంతే. ఈ బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోతుంది. ఎలాగైతే ఒక కుర్చీలో మనం కూర్చుంటామో, మనం అవసరం ఉన్నంత వరకు ఆ కుర్చీలో కూర్చుంటాము, ఆ అవసరం అయిపోయిన దాని తర్వాత కుర్చీ లేచి వెళ్ళిపోతాం కదా, అంతే. అలానే ఆత్మ మన శరీరంలో ఈ జన్మ తీసుకుంది, ఈ జన్మలో పొందవలసిన అనుభవాలను పొందింది, ఈ జన్మలో నిర్వహించాల్సిన కర్తవ్యాలను నిర్వహించింది. అవి అయిపోయాయి అనుకోండి బాడీ వేకేట్ చేసి వెళ్ళిపోతుంది. మనం గమనిస్తూ ఉంటాం చిన్న వయసులో బాడీ వేకేట్ చేయడం కానీ, మధ్య వయస్కులు బాడీ వేకేట్ చేయడం కానీ, వయసు అయిన వాళ్ళు బాడీ వేకేట్ చేయడం కానీ, ఎలా ఏంటి అంటే అది వాళ్ళ సోల్ ప్లాన్, వాళ్ళ ఆత్మ యొక్క ప్లాన్. అది నేను పలానా రోజులే ఈ భూమి మీద ఉండాలి, పలానా అనుభవాలను నేను పొంది నేను నా బాడీ వెకేట్ చేయాలి. ఆ ఒక
మరణాలు కూడా, ఆ బాడీ వెకేట్ చేయడం కూడా కొన్ని సహజమైనవి, సరళమైనవి ఉంటాయి. ఇంకొన్ని మనం చూసి అయ్యో భరించగలమా, ఇంత చిన్న వయసులో ఇలాంటి చావు ఎందుకు అని అనుకుంటుంటాం కదా. అది వాళ్ళు డిసైడ్ చేసుకొని వచ్చుంటారు. నాకు ఇలాంటి అనుభవమే జరగాలి నా ఒక మరణంలో, వాళ్ళు డిసైడ్ చేసుకొచ్చి ఉంటారు. వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరం, మనం ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరం కూడా మనకైనా సోల్ ప్లాన్ మనకుంది మాస్టర్స్. కానీ ఏంటి ఆ సోల్ ప్లాన్ అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనం ఈ భూమి పైన ఈ మాయా పొర వల్ల మర్చిపోయాం మాస్టర్స్. దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నమే దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నమే మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. అందుకనే ధ్యానంలో కూర్చుని మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు ఈ విశ్వం మొత్తాన్ని దర్శించగల శక్తిని పొందుతాము. కానీ దాన్ని ఎటువంటి సంశయం లేకుండా మనం చేయాల్సి ఉంటుంది. నేను కళ్ళు మూసుకున్నాను, ఏది నాకేం కనిపించట్లేదే, నేను కళ్ళు మూసుకున్నాను, ఏది వాళ్ళు చెప్పింది ఏ విధంగా జరగలేదు, అలా ఎప్పుడు ఆలోచనే ఉంటే ఎప్పుడు మనం మన శ్వాస పైన గమనం ఉంచగలం? అందుకనే ఎటువంటి సంశయాలు లేకుండా, ఎటువంటి డౌట్స్ లేకుండా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఆ సత్యాన్ని కనుగొనడానికి సాధ్యమవుతుంది. జ్ఞాని ఎప్పుడు కూడా ఆత్మ బాడీ వెకేట్ చేసింది అంటారు. ఎందుకంటే జ్ఞానికి తెలుసు ఆత్మకు మరణం లేదు. తను కావాలంటే భూమి పైన జన్మ తీసుకుంటుంది, లేదంటే హయ్యర్ వరల్డ్స్ లోనే ఉంటుంది. ఇంకా మనం గమనిస్తుంటాం కదా, చెప్తుంటాం కదా, అవతార పురుషులండి వాళ్ళు అని. అవతార పురుషులు ఆ పరమాత్మ వైపు చాలా దగ్గరగా ఉంటారు. ఈ భూలోకంలో ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే మాత్రమే, అవసరం ఉంటే మాత్రమే వాళ్ళు జన్మ తీసుకుంటారు, లేదంటే తీసుకోరండి. ఈ ఈ భూమి పైన ఉన్న ఇతర ఆత్మలకు, ఔన్నత్యాన్ని పొందవలసిన ఉన్న ఆత్మలకు మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే వస్తారండి వాళ్ళు. సో అలాంటి ఆత్మలను కూడా మనం చూడవచ్చు. ఏదైనా మొత్తానికి మనం గమనించినట్టయితే మనం ఎప్పుడు కూడా శరీర పదార్థాలు కాదండి, మనం ఆత్మ పదార్థాలు. ఆత్మ పదార్థాలు అంటే అప్పుడే మనం ఇంకా ఎక్కువ మన ఈ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం వైపు మనం నేర్చుకోవాల్సిన అన్నదానికంటే అనుభవం పొందవలసిన జ్ఞానం వైపు చక్కగా మనం అడుగులు వేయడానికి సాధ్యమవుతుంది అండి. ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి? ఎలా అంటే ఆ అన్ని ప్రశ్నలకు ఏకైక సమాధానం ఒక్కటే, అది మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా తెలుస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునునికి అంటాడు, అర్జున, నువ్వు ఎన్నో అనేక జన్మలు పొందావయ్యా, నువ్వెన్నో జన్మల అనుభవాల్ని నీతో తెచ్చుకున్నావయ్యా, కానీ అవి ఏవి నీకు గుర్తులేవయ్యా, అందుకనే నువ్వు అజ్ఞానివి. కానీ నేను నీలాగే ఎన్నో జన్మలు పొందానయ్యా, ఆ జన్మల అన్నిటిలో ఏం నేర్చుకున్నాను లేదా ఏం అనుభవాల్ని పొందాను, ఆ జ్ఞానం అంతా నా దగ్గర ఉందయ్యా, అందుకనే నేను జ్ఞానిని. అంతేనయ్యా డిఫరెన్స్ నాకు నీకు అర్జున. నువ్వు కూడా ఆ అనేక జన్మల్లో పొందిన అనుభవాన్ని, జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకున్నావనుకో, నువ్వు కూడా జ్ఞానివేనయ్యా. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఎవరు అంటే, ఇక్కడ అర్జునుడు మనం ప్రాపంచికంగా జీవించే మనమైతే, శ్రీకృష్ణుడు మనలో ఉన్న ఆత్మకన్నీ తెలుసు, కానీ అర్జునునికి గుర్తుండదు. ఆ శ్రీకృష్ణుడు అర్జునునికి గుర్తు చేసే ఒక ప్రక్రియ లేదా సంభాషణే భగవద్గీత. ఎక్కడైనా సరే జ్ఞానికి అజ్ఞానికి సంభాషణ జరుగుతోందంటే అది భగవద్గీతే. కృష్ణుడే రావాల్సిన అవసరం లేదు, అర్జునుడే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే ఒక జ్ఞానికి అజ్ఞానికి సంభాషణ జరుగుతోందంటే అది భగవద్గీతే. ఈ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి, గమనించాలి. కృష్ణుడి వలె మనం అన్ని జన్మల అనుభవ జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం కూడా ఆయనలాగే యోగేశ్వరునిలాగా జీవించడానికి చక్కగా వీలవుతుంది మాస్టర్స్. ఖచ్చితంగా జీవించాలి అలాగే, మనం యోగేశ్వరుని వల్లనే జీవించాలి మనం. అందుకనే ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది మాస్టర్స్. మరి రెండో సిద్ధాంతం ఏంటి అంటే జన్మ పునర్జన్మ సిద్ధాంతం.
జన్మ పునర్జన్మ సిద్ధాంతం అంటే నేను ఈ ఒక జన్మ పొందాను, ఈ ఒక జన్మలో నేను కావలసిన అనుభవాలన్నీ పొందానా, లేదా ఈ అనుభవ జ్ఞానం వల్ల నా ఆత్మ ఔన్నత్యానికి సహాయం అవుతోందా, నేను ఎంతవరకు కూడా అనుభవ జ్ఞానాన్ని పొందాను, సరిపోయిందా, సరే. లేదు అంటే నేను మళ్ళీ రావాలి కదా, మళ్ళీ అనుభవాన్ని పొందడానికి ఖచ్చితంగా నేను రావాలి కదా. ఇది ఎలాగంటే, ఒకటో తరగతి చదివాను, అయిపోయింది అనుకున్నానా, లేదు రెండో తరగతి ఉంది. సరే రెండో తరగతి చదివాను, అయిపోయింది అనుకున్నానా, లేదు మూడో తరగతి ఉంది. అలానే జన్మ అనుభవ జ్ఞానం పొందడం స్టేజ్ బై స్టేజ్ అలా ఉండనే ఉంటుంది మాస్టర్స్, అలా ఉండనే ఉంటుంది. అందుకనే జన్మ తీసుకోవడం, రావడం, బాడీ వేకేట్ చేయడం, మళ్ళీ పునర్జన్మ తీసుకోవడం. ఎలా అంటే ఇప్పుడు నేను భూమి మీదకి మొదటిసారి వచ్చాను అనుకోండి, జన్మ తీసుకున్నట్టు. బాడీ వేకేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ భూమి మీదకి వచ్చాను అనుకోండి, భూమి పైన నాకు ఇది పునర్జన్మ. అంతే, వెరీ సింపుల్. ఇక్కడికి వచ్చానా, ఇక్కడ కాకుండా వేరే వాళ్ళలో నేను జన్మ తీసుకున్నానా, భూమి మీదకి రాలేదు కదా, అప్పుడు అక్కడ జన్మ తీసుకున్నట్టు. సో ఇదే భూమికి మళ్ళీ మళ్ళీ నేను వచ్చి అనుభవ జ్ఞానం పొందడానికి జన్మ తీసుకుంటున్నానా అంటే అదే జన్మ పునర్జన్మ ఒక సిద్ధాంతం మాస్టర్స్. ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాలి అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, బహునాం జన్మనాం అంతే జ్ఞాననాం ప్రపద్యతే అని. ఎన్నో జన్మలు తీసుకుంటే గాని ఒక అజ్ఞాని జ్ఞాని అవ్వలేడు అని. అంటే ఒక ఆత్మ అత్యంత చైతన్యపరం అవ్వదు. ఆ జ్ఞానం ఉంటేనే, ఆ అనుభవ జ్ఞానం ఉంటేనే మనం పరమాత్మ వైపు అడుగులు వేయడానికి, అంటే పరమాత్మ అంటే మూల చైతన్యం, మనం ఎక్కడి నుంచి అయితే సృష్టింపబడ్డామో, మన ఆత్మలు ఎక్కడైతే సృష్టింపబడ్డాయో ఆ మూల చైతన్యం వరకు మనం వెళ్ళడం అన్నమాట. సో మనం ఈ జన్మలు మళ్ళీ మళ్ళీ తీసుకోవడం వల్లనే మనం ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం మాస్టర్స్. ఇది రెండో సిద్ధాంతం, జన్మ పునర్జన్మ సిద్ధాంతం. మరి మూడో సిద్ధాంతం ఏంటి అంటే కర్మఫల సిద్ధాంతం. మనం నిన్న కూడా అనుకున్నాం, ఏంటది? సాధారణంగా ఒక ఆత్మ 300 నుంచి 400 జన్మలు తీసుకుంటే గనక చాలండి. ఇంకా ఆ ఆత్మ ఎంతో అత్యున్నతమైన జ్ఞానాన్ని పొంది ఆ మూల చైతన్యంలోకి లీనం అవ్వడానికి, అంత ఎన్లైట్మెంట్ అవ్వడానికి ఆ 300 నుంచి 400 జన్మలు చాలు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, 300 నుంచి 400 జన్మల అని. భూమి మీదకి వస్తే 300 నుంచి 400 అండి. అదే వేరే హయ్యర్ వరల్డ్స్ కి వెళ్తే అది 3000 నుంచి 4000 కూడా అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఈ యొక్క ఎవల్యూషన్ అన్నది ఉంటుంది కదా, స్లోగా ఉంటుందండి. భూమి మీద చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే భూమి ఎంత అద్భుతమైందంటే మాయోపరతో కమ్మి ఉంది. మరి మానవుడు అత్యంత ఘోరమైన తప్పిదాలు చేయడానికి చాలా చాలా ఎక్కువ అవకాశం ఉన్న ప్లేస్ ఏదంటే అది భూమియేనండి. ఇవన్నీ ఇవన్నీ దాటి ఎంత సత్యపరంగా ఉంటాడు మానవుడు అన్నదే ఇక్కడ పరీక్ష. ఆ ఒక్క పరీక్షలో అనుభవాలు పొంది మనం జ్ఞానం పొందామనుకోండి, అక్కడ 1000 ఏళ్లలో మనం అనుభవ జ్ఞానాన్ని పొందవలసింది ఇక్కడ 100 ఏళ్లలో పొందుతామండి. అందుకనే చాలా చాలా అత్యద్భుతమైన ఒక ప్లేస్ అండి భూమి, జన్మ తీసుకోవడానికి. మనకు ఈ భూమి మీద ఏం చేయడానికైనా ఫ్రీడమ్ ఉందండి. ఏమైనా సరే, ఏమైనా సరే, ఏమైనా సరే. మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఫలానా చేయొచ్చా చేయకూడదా, ఏమైనా సరే చేయడానికి ఫ్రీడమ్ ఉందండి. ఏమైనా చేయొచ్చు మనం. కానీ కానీ మనం ఆ ఏమైనా చేయవచ్చు అనడం ఉంది చూడండి, అది వేరే వాళ్ళకు బాధను, ఇబ్బందును, అసహనాన్ని కలిగిస్తుంది అంటే మనం కర్మ బంధనంలో ఇరుక్కుంటాం. కర్మ బంధనంలో ఇరుక్కున్నానంటే
ఆ కర్మ బంధం నుంచి నేను విముక్తిని అవ్వాలి కదా, విముక్తి పొందాలి కదా, అందుకనే మళ్ళీ జన్మ తీసుకుంటాను. ఇలా మనం ఎరుకతో చేయవలసిన కర్మల్ని ఎరుక లేకుండా చేయడం వల్ల ఆ కర్మ ఫలంలో ఇరుక్కుని 300 నుంచి 400 జన్మల్ని కాస్త 4000 నుంచి 5000 జన్మలు చేసుకుంటున్నామండి. అంటే మన ఆత్మ ఔన్నత్యం 400 జన్మల్లో అయిపోయేది కాస్త మనమే ఈ కర్మ ఫలాల గురించి అర్థం చేసుకోకుండా సరిగ్గా వాటిని ఒక 4000 నుంచి 5000 వరకు ఎక్స్టెండ్ చేసేసుకుంటున్నామండి. ఎలా చూడండి. మరైతే కర్మలంటే ఏంటి? కర్మ అన్న ఒక పదం వినగానే వమ్మో అన్నట్టుగా ఏదో ఒక తెలియని అలజడి మనలో మొదలైపోతూ ఉంటుంది. అదేదో పెద్ద నెగిటివ్ వర్డ్ లాగా. అది నెగిటివ్ వర్డ్ కాదు, పాజిటివ్ వర్డ్ కాదండి. మనం చేయవలసిన పనులు. కర్మ అంటే ఏంటి? మనం చేయవలసిన పనులు. మరైతే మనం ఎటువంటి పనులు చేస్తే ఆ కర్మ బంధనంలో మనం ఇరుక్కోము? చాలా చాలా మందికి మనకు వచ్చే ప్రశ్న ఇది. కర్మ బంధనంలో ఇరుక్కోకూడదు మనం అంటే కర్మల్ని అకర్మల లాగా గమనించాలి, అకర్మంలో కర్మను వెతుక్కోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తాం మాస్టర్స్. కర్మల్లో అకర్మని వెతుక్కోవాలి, అకర్మంలో కర్మని వెతుక్కోవాలి. ఏంటిది కర్మ అకర్మ? కర్మ అంటే చేయడం, అకర్మ అంటే ఏది చేయకపోవడం. సో ఈ కర్మలో అకర్మని వెతుక్కోవాలి. మనం అనుకుంటూ ఉంటాం కదా, ప్రాపంచికంగా మనం నిర్వహించే పనులన్నీ కూడా మన నిజమైన పనులు అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఇంకోటి మరోటి అన్ని కూడా ఈ సంసారపరమైన రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మరి ప్రతినిత్యం మనం ఏవైతే చిన్న చిన్న పనులు చేస్తుంటామో, లేదా మనం డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం ఇవన్నీ సంపాదించడానికి ఏవైతే పనులు చేస్తుంటామో, లేకపోతే నేనే ది బెస్ట్ గా ఉండాలి, నాకు సక్సెస్ రావాలి అనడానికి మనం ఏవైతే పనులు చేస్తుంటామో ఇవన్నీ కూడా కర్మలే. వీటిలో మనం అకర్మని వెతుక్కోవాలి. అంటే యోగీశ్వరుడు లాగా జీవించాలి. ఇవి చెయ్యకపోయినా మనం జీవించేస్తాం. ఇవి చెయ్యకపోయినా భూమి పైన మనల్ని సృష్టించేటప్పుడు ఎలా సృష్టించారంటే అండి, మనం దేని కూడా కొత్తగా కనిపెట్టని అవసరం లేదు. మనం ఊరికి అలా కూర్చుంటే మనకు అన్ని సరిపోయే అవసరాలు తీరిపోయేలాగా మనకు అన్ని కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టి మనల్ని ఇక్కడ జన్మ తీసుకోవడానికి అవకాశం చూపించారండి. కానీ మనం కన్ఫ్యూజన్, అన్ని కన్ఫ్యూజన్, నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అని కొత్తగా ఏదేదో సృష్టించి మనమే ఈ కర్మ బంధంలో ఇరుక్కుపోతున్నామండి. అందుకనే కర్మలో అకర్మను వెతుక్కోవాలి. ఈ ప్రాపంచికంగా మనం చేస్తున్నాం కదా పనులు, ఇది కాదు నిజమైన పని అని మనం గుర్తించగల శక్తి మనలో మనం పెంపొందించుకోవాలండి. మరి అకర్మలో కర్మను వెతుక్కోవాలి. అకర్మలో కర్మను వెతుక్కోవడం అంటే ఏంటి మరి? అంటే అకర్మం అంటే ఏమి చేయకపోవడంలో కర్మను వెతుక్కోవడం ఏంటి అంటే, ఇప్పుడు మనం ధ్యాన స్థితిలో ఎలా ఉంటామండి? చక్కగా చేతులు 2 జోడించుకుని, చక్కగా కాళ్ళు 2 జోడించుకుని, నెమ్మదిగా కళ్ళు మూసుకుని మన శ్వాసను అంతే గమనిస్తూ ఉంటాం. అలా ఉంటే చాలు, మొత్తం విశ్వాన్ని దర్శిస్తాం, మొత్తం సత్యాన్ని దర్శిస్తాం. మనం ఈ అకర్మంలో మన కర్మను వెతుక్కున్నట్టయితే మనం ఆ కర్మ బంధనంలో ఇరుక్కుపోము. ఈ ఒక సత్యాన్ని మనం తెలుసుకోవడం అంతేకాదు ఆచరణలో పెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో ఇప్పుడు కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నామంటే చాలు, అదే అకర్మ, అదే మన నిజమైన కర్మ అన్న ఒక సత్యాన్ని మనం గమనించాలి. మరి అలాగే కర్మలు నిర్వహించేటప్పుడు కర్మఫల అపేక్ష లేకుండా చేయాలి. ఎలా అయిందంటే అర్జునుడి పరిస్థితి, ఎందుకు నేను యుద్ధం చేయాలి అసలు? కృష్ణుడి దగ్గర అంటాడు, కృష్ణ నేను యుద్ధాన్ని చేయలేను బాబోయ్, నన్ను వదిలేసేయి. ఎందుకంటే అటు చూడు,
ఇటువైపు నా చుట్టాలు, ఇటువైపు నా తోబుట్టువులు, ఇటువైపు వేలాది మంది సైనికులు. ఈ యుద్ధం చేయడం వల్ల ఎవరేం పొందుతారు కృష్ణ? అంతా సర్వనాశనమే, రక్తాలు ఏర్లై పారుతాయి. ఇటువంటి కర్మ నేను చేయలేను కృష్ణ. అప్పుడు కృష్ణ అంటాడు, నువ్వు కర్మాన్ని చెయ్యి అర్జున, ఫలాపేక్షణ లేకుండా నువ్వు కర్మని చేయాలి. అంటే ఎటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో దాని గురించి నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నీ ఒక కర్మని నువ్వు చేయాలి. మనం అనుకుంటాం, ఇప్పుడు పిల్లల్ని పెంచడమే చిన్న ఎగ్జాంపుల్. వచ్చేస్తుంది, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారని మేము ఇలా చూసుకుంటున్నామండి. వాళ్ళు చూసుకుంటారో లేదో సెకండరీ, మన రెస్పాన్సిబిలిటీ లేదా అది మన కర్మ, మనం చేయాలి, ఇలా ఉండాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఏంటంటే, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటున్నాను చక్కగా చదివి. సరే, ఫస్ట్ ర్యాంక్ ఇప్పుడు నా గోల్. కానీ నేనే ఫస్ట్ ర్యాంక్ రావాలి అని ఎప్పుడు కూడా నేను దాన్నే మైండ్ లో ఉంచేసుకుని ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, అక్కడ ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నేను చదవాల్సిన ఒక టైము, నా ఆలోచన టైము డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ థాట్ పైనే పోతుంది, ఎక్కువ ఎనర్జీ ఆ థాట్ పైనే పోతుంది. ఏ థాట్? నా ఫస్ట్ ర్యాంక్. థాట్ ఎనర్జీ అంతా ఇక్కడే ఎక్కువ వెళ్ళడం వల్ల నేను ఇక్కడ ప్రిపరేషన్ అవ్వాలి కదా, దానికి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను. లేదా ఇచ్చినా కూడా అది నాలో ఎక్కువ సేపు నిలబడలేకపోతుంది. అప్పుడు ఏమవుతుంది రిజల్ట్? నేను ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ రిజల్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఫస్ట్ ర్యాంక్ రాలేదనుకోండి, చాలా కుంగిపోతాను, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను. అదే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎవరు నా కళ్ళకు కనిపించరు. ఇంకా నాలో అమితమైన ఒక కైండ్ ఆఫ్ ప్రైడ్ సక్సెస్ అంటారు కదా, ఎవరిని కూడా అసలు ఎవరు మన కళ్ళకు కనిపించరు, అలాంటి స్థితిలో ఉంటాను. రెండు తప్పే కదండి. అందుకనే ఎప్పుడు కూడా ఫలాపేక్షణ లేకుండా నేను ఈ ఒక సబ్జెక్ట్ చదవడం వల్ల జ్ఞానాన్ని పొందాలి, అంతే. అలా అనుకుని మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఆబ్వియస్ గా, ఆటోమేటిక్ గా కదా. ఇలా మనం ఉండాలి. అందే కృష్ణుడు అర్జునుడికి అంటాడు, చూడు అర్జున, నువ్వు చేస్తున్న యుద్ధం ధర్మ అధర్మాల మధ్యంది. నువ్వు నిమిత్తుడి వంతే, నీ ద్వారా జరగాలని రాసుందంతే, లేదా నీ ద్వారా జరగాలని నిర్ణయించబడి ఉంది అంతే. నువ్వు ఒకవేళ యుద్ధం చేయలేదనుకో, ఇది ఆగిపోతుంది అని అనుకోవద్దు. ఇంకో ఏదో సన్నివేశం, ఇంకో ఎవరి ద్వారాను ఇది చేయింపబడుతుంది ఖచ్చితంగా. కానీ నువ్వు యుద్ధం చేసావా, యుద్ధం తగ్గట్టయినా కర్మఫలం నీకు లభిస్తుంది. అంటే ఏంటి? రాజ్యం లభిస్తుంది, ధర్మ సంస్థాపన అవుతుంది. లేదా నువ్వు యుద్ధం చేయలేదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావా, ఇంకో ఎవరో వచ్చి ఈ యుద్ధం కొనసాగించడం అన్నది జరుగుతుంది. యుద్ధం చేస్తూ నువ్వు మరణించావా, వీరమరణం అని స్వర్గప్రాప్తి అవుతుంది నీకు. లేదా యుద్ధం చేయకుండా వెళ్ళిపోయావా, ఆ ఒక మాట నీకు నిలబడిపోతుంది. అంటే నువ్వు ఏది చేస్తావో ఏది చేయవో దానికి తగ్గట్టయిన ఫలం అన్నది ఉండనే ఉంటుంది. నువ్వు దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. సో కర్మం చేయాలి, కానీ ఆ బిలాంగింగ్నెస్, నాది నేనే చేశాను అనే బిలాంగింగ్నెస్ అవసరం లేదు. అలాగే ఎటువంటి రిజల్ట్స్ వస్తుందో అన్న ఒక థాట్ కూడా, దాని గురించి ఆలోచన కూడా మనకి ఉండకూడదు. అప్పుడే మనం కర్మ బంధనంలో ఇరుక్కుపోము. కర్మ బంధనంలో ఇరుక్కోలేదంటే ఆ జన్మ పునర్జన్మ మనం మళ్ళీ జన్మించాల్సిన ఒక ఆ రేటుని కూడా, ఆ ఒక అవసరాన్ని కూడా మనం తగ్గించుకుపోవడానికి ఖచ్చితంగా సాధ్యపడుతుంది మాస్టర్స్. సో ఏ పని అయితే చేస్తామో దానికి తగ్గ ఫలం అన్నది ఉండనే ఉంటుంది. అదే మనం ఈ కర్మ అకర్మ సిద్ధాంతంలో గమనిస్తాం మాస్టర్స్. మరి నెక్స్ట్ సిద్ధాంతం ఏంటి అంటే పురోగమన సిద్ధాంతం. పురోగమన సిద్ధాంతం ఎలా అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టాంట్ ఎవల్యూషన్. అంటే ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా పురోగమనం చెందుతూనే ఉంటుంది. తిరోగమనం అన్నది ఆత్మకు లేదండి. అంటే మొదట తరగతి నుంచి మొదలు పెట్టాను, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, ఇలా
మెట్టు ఎక్కుతూనే ఉంటాను. 5 నుంచి 4కి వచ్చా, 4 నుంచి 3కి వచ్చా, 3 నుంచి 2కి వచ్చా, ఇలా ఏం ఉండదు. ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. కానీ ఆ ముందుకు వెళ్తూ ఉండడం అన్నది కాన్స్టాంట్ గా జరుగుతూనే ఉంటుంది. అంటే ఆత్మ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అనుభవ జ్ఞానం ద్వారా ఔన్నత్యాన్ని చేరుకుంటూనే ఉంటుంది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అలాగే మనం ఆ ఏమది అనుకుంటుంటాం కదా, ఫెయిల్యూర్ వచ్చేసింది నాకు. ఫెయిల్యూర్ అది ఇది ఏం ఉండదండి ఇక్కడ. మనం ఏదైతే ఫెయిల్యూర్ అనుకుంటుంటామో అదే స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటాం కదా, ఉంది కదా అసలు ఆ ప్రోవర్బ్, ఫెయిల్యూర్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఫెయిల్యూర్ కూడా సక్సెస్ కు స్టెప్పింగ్ స్టోన్ అయినప్పుడు ఇంకా ఫెయిల్యూర్ అని ఎక్కడ ఉందండి? ఆ అనుభవం ద్వారా ఇంకో మెట్టు ముందుకెళ్ళాను, అంతే కదా. అలానేనండి ఆత్మ కూడా ఒక మెట్టు ఎక్కిందా మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కుతూ పోతూనే ఉంటుంది. మరి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఎక్కువ ఆలోచించి డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరమే లేదు. కానీ ఆ ఆత్మ పురోగమనం అవుతూ ఉంటుంది కదా, దాన్ని గమనిస్తూ ఉండాలి, అంతేనండి. ఎరుకతో, ప్రతినిత్యం ఎరుకతో, ఎంత ఎరుకతో మనం మన జీవనాన్ని కొనసాగిస్తామో అంత అత్యద్భుతంగా మనం ఉండగలుగుతామండి. ప్రతి ఒక్కటి కూడా ఎరుకతో గమనించవలసిన అవసరం చాలా వరకు ఉంటుందండి. ఏదో అబ్సెంట్ మైండెడ్ తో కానీ, లేదా అయ్యో అయిపోయిందా నాకు తెలియదు కాదు. ప్రతి ఒక్కటి కూడా ఎరుకతో మనం గమనిస్తూ ఉండాలి. ఇది చాలా చాలా అవసరం. మరి దాని తర్వాత 5వ సిద్ధాంతం ఏంటి అంటే ర్యాపిడ్ ఎవల్యూషన్, యోగ సిద్ధాంతం. ఆత్మ అన్నది పురోగమన అవుతూనే ఉంది, లేదు అనలేదు, కానీ నెమ్మదిగా అవుతుంది. సో నెమ్మదిగా అవుతుందంటే ఎన్నేళ్ళైనా మనం ఆ సరే ఆత్మ దానంతట దాన అదే పురోగమనం చెందుతోంది కదా, ఇంకా మరి నేను పెద్దగా శ్రమ చేయడం ఎందుకు, సరేలే అని అలా ఉండిపోలేం కదండి. మనకు మన ఆత్మ చక్కగా ఫాస్ట్ గా ఎవల్యూట్ అవ్వాలి అంటే త్వరగా ఆ మూల చైతన్యంలోకి, ఆ ఎన్లైట్మెంట్ అవుతూ అక్కడ మనం లీనమైపోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. అందుకనే యోగ సిద్ధాంతం దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ర్యాపిడ్ ఎవల్యూషన్ అని కూడా అంటాం. సో మనం మన ఆత్మ పురోగమనం కొంచెం వేగవంతం చేసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది చాలా చాలా అవసరం అండి. సో మనం మన ఆత్మ పురోగమన చాలా వేగవంతంగా అవ్వాలంటే మనం యోగిగా జీవించాలి, యోగీశ్వరునిలాగా జీవించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యోగిలా జీవించాలి అంటే ఇంకేం లేదు, ధ్యానం చేయడం. ధ్యానం ద్వారా మనం యోగిలాగా జీవించడం అన్నది ఖచ్చితంగా అవుతుందండి. బుద్ధుడు సుమారు 5.5 ఏళ్ల పాటు ధ్యానం చేశాడండి. ధ్యానం కంటిన్యూస్ గా 5.5 ఏళ్ళు చేయడంతో తాను తన ఆత్మ పురోగమనాన్ని సంపూర్ణవంతం చేసుకున్నాడండి. అలానే మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత త్వరగా మన ఆత్మ పురోగమనం లేదా ఔన్నత్యం పొందడం అన్నది జరుగుతుందండి. మరి అలాగే ధ్యానంతో పాటు మన PSSM లో పత్రిజీ గారు అందించిన చక్కటి మార్గం ఏమంటే ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, మనం శాకాహార జగత్ గురించి మరి పిరమిడ్ జగత్ గురించి అడుగులు వేస్తూ, ఆ ప్రచారం చేస్తూ అందరికీ ఈ ధ్యాన మార్గాన్ని పరిచయం చేస్తున్నామంటే ఇది యోగిలాగా, యోగీశ్వరునిలాగా జీవించడమే. ఖచ్చితంగా మన ఆత్మ పురోగమనం అన్నది ఖచ్చితంగా అవుతుంది. ప్రతినిత్యం రోజు మనం మన 24 hours 24 గంటల సమయం ఏదైతే ఉందో ఆ 24 గంటల్లో కనీసం అన్న ఒక 4.5 hours మనం ఈ ఆధ్యాత్మికం గురించి, ధ్యానం గురించి మనం సమయం కేటాయించామంటే ఎలా 4 hours అంటే ఒక 1 hour మెడిటేషన్ చేయడం. 3+2+1 ఫార్ములా అంటారండి. 3 hours ఆఫ్ మెడిటేషన్, 2 hours ఆఫ్ స్వాధ్యాయ, 1 hour ఆఫ్ సజ్జన సాంగత్య. అంటే 3 గంటలు, ప్రతినిత్యం 3 గంటలు ధ్యానం చేయడం. మరి అలాగే 2 గంటల పాటు స్వాధ్యాయం అంటే ఏదైనా బుక్ చదవడం. బుక్ అంటే ఏది పడితే అది కాదు. ఈ స్పిరిచువల్ జర్నీలో ఎంతో సాధన చేసిన ఎంతో మాస్టర్స్ ఉన్నారండి. పత్రిజీ గారు అయితే 150,000కు పైగా బుక్స్ చదివారండి. అంత జ్ఞానాన్ని ఆయన పొందారు.
అలాగే ఆయనే స్వయంగా రికమెండ్ చేసిన బుక్స్ చాలానే ఉన్నాయండి. వాటిని మనం కనీసం రోజులో ఒక 2 hours అయినా చదివి, మళ్ళీ సజ్జన సాంగత్యం, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణంలో ఎంతో జ్ఞానాన్ని పొందిన, ఎన్నో అనుభవాల్ని పొందిన మాస్టర్స్ మనకు ప్రతినిత్యం ఇలా జూమ్ వేదికల పైన ఖచ్చితంగా మనం మీట్ చేయవచ్చండి. సో వాళ్ళు ఎటువంటి అనుభవాలు పొందారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకు ఆత్మ పురోగమనం అవ్వడానికి జ్ఞానాన్ని, అనుభవాన్ని ఎంతో చక్కగా అందిస్తాయండి. ఈ ఈ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా మన ఆత్మ అన్నది వేగవంతంగా జ్ఞానాన్ని పొంది ఔన్నత్యాన్ని పొందడానికి చక్కగా వీలవుతుందండి. ఇది 5వ సిద్ధాంతం. ఇంకా 6వ సిద్ధాంతం మనం ఆఖరి సిద్ధాంతం గమనించామంటే అనేకానేక సిద్ధాంతం. ఒక మానవుడు జ్ఞానిగా మారి, యోగిగా మారి, యోగీశ్వరునిగా ఉన్నప్పుడు తనలో తానే విశ్వాన్ని దర్శించగలడండి. విశ్వం ఎక్కడుంది? విశ్వంలో ఏముంది? విశ్వంలో ఉన్నదంతా శూన్యమే. విశ్వంలో ఉన్నదంతా శూన్యమే. ఆ ఒక విశ్వంలో ఒక అంశ అయిన నేను అంటే నా ఆత్మ లేదా ఈ శరీరం మనం గమనించినట్టయితే ఎలా ఏర్పడింది? అణువుల వల్ల ఏర్పడింది. ఆ అణువుల్లో ఏది దాగుంది? అణువుల్లో కూడా ఏం లేదు, శూన్యమే. అంటే విశ్వమంతటా వ్యాపించడం శూన్యమే. ఆ విశ్వంలో భాగమైన నాలో కూడా ఉంది శూన్యమే. అంటే ఆ విశ్వమే నాలో దాగి ఉంది. కానీ దాన్ని దర్శించగల ఒక శక్తి, జ్ఞానం నేను పొందినప్పుడే దాన్ని దర్శించగలను. ఎప్పుడైతే నేను ఆత్మ పదార్థం అని గమనించాను, ఎప్పుడైతే నేను మరల జన్మ తీసుకుంటున్నాను నా ఆత్మ ఔన్నత్యాన్ని పొందడానికి అని అర్థం చేసుకుంటాను, ఎప్పుడైతే కర్మ బంధనం లేకుండా నేను ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అని తెలుసుకుంటాను, నా ఆత్మ ఔన్నత్యాన్ని పొందుతుంది అని గమనించి దాన్ని వేగవంతం చేసుకోవడం వల్ల నేను ఈ విశ్వంలో దాగి ఉన్న అనంతానంత సత్యాన్ని దర్శనం చేయగల స్థితికి చేరుకుంటానండి. ధ్యానం ఎందుకు అవసరం అంటే ధ్యానం వల్ల ఏమో పొందుతామని కాదండి, సత్యాన్ని గ్రహిస్తాము. సత్య దర్శనాన్ని నేను గమనిస్తాను. మనం ఆ ఒక సత్యం వైపు అడుగులు వేయడం అన్నది ఖచ్చితంగా అవుతుందండి. అలాగే ఈ విశ్వం అన్నది అనంతం. ప్రతి ఒక్కటి ఉన్న చోటనే నేను గమనించగలను. ప్రతి ఒక్కటి ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి నేను ఉన్న చోటే గమనించగలను, ఉన్న చోటే దర్శించగలనండి. ఆ ఒక స్థితి, ఆ సత్య దర్శనం అయ్యే స్థితికి నేను చేరుకుంటానండి. సత్య దర్శనం అయింది అని తర్వాత మనం ఈ ఒక ప్రాపంచిక పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలన్న జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ పొందుతామండి. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆ ఒక మధురానుభవాల్ని మనం పొందుతూ పోతూ ఉంటామండి. చాలా చాలా అద్భుతమైంది అనేకానేక సిద్ధాంతం. ఆ సత్య దర్శనాన్ని మనం చేసుకోగల ఒక సిద్ధాంతం అండి. ఈ 6 సిద్ధాంతాల్ని మనం పాటించినట్టయితే, ఈ 6 సిద్ధాంతాల్ని మనం మనలో అలవరపరుచుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది, ఆ అనుభవాలు పొందడం అన్నది చాలా చక్కగా జరుగుతుంటుంది. దానంతటిని మనం ఈ ఒక ప్రాపంచిక మార్గంలో, ప్రాపంచిక ధర్మంలో మనం నిర్వహించినట్టయితే ఇంకా చక్కగా మనం ఆ ఒక ఔన్నత్యాన్ని మనం కనుక్కోగల స్థితికి మనం వెళ్తామండి. ఇవండి ఇవాల్టి ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 నియమాలు, 6 సిద్ధాంతాలు. ఇంతసేపు ఈ జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి 6 సిద్ధాంతాలను చాలా క్లుప్తంగా అందరికి అర్థమయ్యేలాగా వివరించారు. మీకు మరొకసారి ధన్యవాదాలు.